మామూలుగా ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ అంటే ఫ్యామిలీస్కి పిల్లలకి కాదంటారు, కానీ నేను ఈరోజు సజెస్ట్ చేయబోయే క్రైమ్ థ్రిల్లర్ మాత్రం మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీ వన్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ 1978. खुला घूम रहा है वो जानवर, कब पकड़ेंगे आप इसे? ये एक शैतान का काम है सर. ఇద్దరు పిల్లలు, ఒక అక్క ఒక తమ్ముడు, వర్షం పడే రోజు ఈవినింగ్ బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఆ అమ్మాయికి రేడియోలో ఒక ఆపర్చునిటీ ఉంటుంది సింగింగ్. అక్కడికి లేట్ అవుతారేమో అని ఒక ర్యాండమ్ కార్ని లిఫ్ట్ అడిగి ఆ కార్లోకి ఎక్కుతుంది. బహుశా అదే వాళ్ళు చేసిన తప్పేమో. దాని తర్వాత వాళ్ళు రేడియో స్టేషన్కి వెళ్తారు. 2 days తర్వాత వాళ్ళ డెడ్ బాడీస్ బయట వచ్చాయి. వింటేనే ఎంతో భయంకరంగా ఉంది, కానీ చూసేటప్పుడు మాత్రం ఎంతో బాధేస్తుంది. వీళ్ళని చంపింది ఇద్దరు హంతకులు. వీళ్ళిద్దరినే కాకుండా ఇంకా చాలా మందిని హత్య చేశారు. అసలు వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు ఎలా దొరికారు, అసలు లాస్ట్కి ఏమైంది అనేదే మిగతా వెబ్ సిరీస్. దీంట్లో ఎటువంటి పాజిటివ్స్ ఆర్ నెగటివ్స్ నేను చెప్పాను, ఇది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీరైతే ఖచ్చితంగా ఎమోషనల్ అయ్యారు. కానీ వన్ బెస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఇస్, ఈ వెబ్ సిరీస్ టీమ్ వాళ్ళు ఆ అమ్మాయి డ్రీమ్ ఏదైతే ఫుల్ఫిల్ కాలేదో ఈ వెబ్ సిరీస్లో ఆ ఆపర్చునిటీ తీసుకొని, ఒకవేళ తను నిజంగానే ఆ రోజు రేడియో స్టేషన్కి వెళ్ళి తను పాట పాడింటే ఎలా ఉండేదో బ్యూటిఫుల్గా చూపించారు. సో మీరు మీ ఫ్యామిలీతో అందరితో కలిసి చూడండి, ఎమోషనల్ అవుతారు, బట్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్. Signing off, Pranay Kumar from Popcorn.